అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ఏ మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఆఫ్ హోమ్ సిరీస్. ఈ వ్లాగ్ లో అయితే మా అన్నయ్య పెళ్లి హైలైట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మన చిన్ని ఫ్యామిలీ త్వరలో 15K అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా పెళ్లి ముందు రోజు అనమాట నేనే మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నాకు రాదు, కానీ నేను వచ్చిన రోజు మా వదిన తనకి పెట్టుకుంటుంది, తనకు వచ్చు పెట్టడం అండ్ తనకి పెట్టుకోవడం. నేను అన్నాను సరదాగా నేను పెట్టినా అన్నాను, ఏదో ఒక ముగ్గులు వేసేద్దాం డిజైన్లు వేసేద్దాం అనుకున్నాను, కానీ ఎండ్ రిజల్ట్ బాగుంది. ఫస్ట్ టైం పెట్టినా అలా ఉంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేనే పెట్టుకోవచ్చు అని అనిపించి స్టార్ట్ చేశాను. ఫ్రంట్ సైడ్ అంత మంచిగా రాలేదేమో కానీ నాకు బ్యాక్ సైడ్ నచ్చింది. ఓకే నేను మరీ ఎక్స్పర్ట్ ని బాగా పెట్టుకున్నానని చెప్పట్లేదు, కానీ నేను ఫస్ట్ టైం పెట్టుకున్నా ఎందుకో నాకు నచ్చింది అనమాట. ఇంకా మరి లెఫ్ట్ హ్యాండ్ కి బాగానే పెట్టేసుకున్నాను, మరి రైట్ హ్యాండ్ కి కూడా పెట్టుకోవాలి కదా. ఫస్ట్ ఎంటీగా వదిలేద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మీ అలా ఎంటీగా ఉంటాం కంటే ఏదో ఒకటి పెట్టుకోవడం బెటర్ అని అన్నారనమాట. మా మమ్మీకి పెట్టడం రాదు, సో నేనే ఏదో ఒకటి డిజైన్ వేసేసాను. ఇంక ఇది మంచిగా కలర్ రావాలి అని చెప్పి షుగర్ సిరప్ ని పెట్టాను అనమాట. ఆ నెక్స్ట్ డేకి చాలా మంచిగా కలర్ వచ్చింది, అంటే బాగా అనిపించింది. సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నాకు ఏదైనా నేను ఫస్ట్ టైం ట్రై చేసి దాని రిజల్ట్ నాకు నచ్చినట్లయితే ఎంత మురిసిపోతాను అనమాట. ఇదే కాదు, కొన్నిసార్లు అయితే దాని గురించి ఆలోచిస్తూ అబ్బా అలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో లిటిల్ థింగ్స్ మేక్ మీ సో హ్యాపీ. ఇంకా ఇది పెళ్లి రోజుది మార్నింగ్ ఇంట్లో పూజ స్టార్ట్ చేశాను. నా పెళ్ళికి ముందు అయితే మా మమ్మీ ఎప్పుడైనా పూజ చేయమ్మా అని రిక్వెస్ట్ చేస్తే అసలు ఇంట్రెస్ట్ చూపించేదానికి కాదు, కానీ ఆ రోజైతే నేనే చేస్తానమ్మా పూజ అని చెప్పాను అనమాట. ఇంకా ఆల్ సెట్ టు గో, అందరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. బట్ లాస్ట్ మినిట్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని మర్చిపోవడం, అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్ ధరించాను. ఇది ఎప్పటిదో స్టిచ్ చేయించి పెట్టాను, కానీ అది వేసుకోవడానికి అవసరం రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది. ఇదే కంటిన్యూ చేసేద్దాము. నైట్ శారీ కట్టుకోవాలి అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు డే టైం కూడా శారీ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పన్నారు. సో ఈ వీడియోలో 3 అవుట్ఫిట్స్ లో కనిపిస్తాను, బట్ ప్రాపర్ గా కనిపించను. పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ నా దగ్గర ఏం లేవన్నమాట. సో వాటి గురించి డీటెయిల్ గా సెపరేట్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. నేను, మా నానమ్మ, డాడీ, మమ్మీ. ఇంటి నుంచి 45 మినిట్స్ 1 అవర్ జర్నీ అనమాట. వెళ్ళేసరికి మా వాడు యాక్టివ్ మోడ్ లో ఉన్నాడు, చక్కగా ఆడుకుంటూ తిరుగుతూ అందరినీ చూసుకుంటూ. వాడి అవుట్ఫిట్ కనుక మీరు గుర్తుపట్టుంటే కామెంట్స్ లో చెప్పండి. నేనే తీసుకొచ్చింది అనమాట. ఈ డ్రెస్ కొంచెం లూజ్ అయినట్టు ఉంది, కానీ వాడు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. క్రాంకీ అవ్వడం కానీ ఏడిపించడం కానీ వాడు అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా క్యూట్గా కూడా ఉన్నాడు. కొంచెంసేపు వాడినే పిక్చర్స్ తీయడమే సరిపోయింది. నేను ఇది వరకు నన్ను ఫోటోలు తీయమని అడిగేదాన్ని, బట్ ఇప్పుడు వాడిని ఫోటోలు తీయడం వాడిని వీడియోస్ తీయడమే సరిపోతుంది అనమాట నాకు. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. నాకు బంతి భోజనాల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నా లంచ్ చేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. బోండా అండ్ ఉప్మా అనమాట. బోండానే తిన్నాను, ఉప్మా కొంచెమే తిన్నాను. రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. టిఫిన్ చేసిన తర్వాత వీడు అక్కడ నుంచి రానని గొడవ అనమాట. గ్లాస్ పట్టుకొని అటు ఇటు ఆడుతూ అక్కడ కాకులు ఉంటే వాటిని తోలుతూ అలా చేశాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ అండ్ మా మమ్మీ కాఫీ తాగుతుంటే వాడు కూడా తాగుతానని చెప్పన్నాడు. ఇప్పుడు అది కూడా చూసేయండి. అందులో టీ కానీ కాఫీ కానీ ఏమన్నా ఉందనుకుంటారేమో. వాటర్ ఉన్నాయి, వాటిని మరిపిద్దామని చెప్పి అలా చేసాం, కానీ ఒరిజినల్ కాఫీ అని కాదు. ఇంకా మేము టిఫిన్ చేసి వెళ్ళేసరికి దీపారాధన స్టార్ట్ చేశారనమాట. సో అన్నయ్య అంటే ఎలా అంటే నాకు రిలేషన్, మా వదిన ఉంది కదా, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్.
ఓన్ మరిది పెళ్ళి అనమాట. సో ఇండియా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా అన్నయ్య పెళ్లి కూడా అని చెప్పొచ్చు. నాకు బ్రదర్స్ లేరు కదా, సో వీళ్ళు నన్ను చాలా కేరింగ్ గా చాలా మంచిగా చూస్తారనమాట. మా వదిన సైడ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ మెమరీస్ అన్ని కూడా భలే ఉంటాయి కదా గుర్తు చేసుకోవడానికి. పూజ అయిపోయిన తర్వాత నేనైతే శారీ కట్టించుకోవడానికి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. నాకు చీర కట్టుకోవడం వచ్చు కానీ అంత మంచిగా ఏం రాదు, అందులో పట్టు చీర కట్టుకోవడం అస్సలు రాదనమాట. సో వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక బ్యూటీ పార్లర్ ఆంటీ అసలు ముందు కూడా ఏం మాట్లాడలేదు, వెళ్ళి అడిగామన్నమాట. కడతారా అంటే యా ఓకే అని చెప్పి అన్నారు. బాగా కట్టారు. వచ్చేసరికి మా అన్నయ్యని పెళ్లి కొడుకుని కూడా చేశారనమాట. ఈ ఈవెంట్ ని మిస్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఫోటో సెషన్ జరుగుతుంది. మరి ఫోటో సెషన్ జరిగినప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా, వెళ్ళామన్నమాట. మా వాడు అంటే వాడు జస్ట్ నార్మల్ కింద వదిలేస్తే ఆడుకుంటాడు, తిరుగుతాడు తప్ప ఎత్తుకుంటే ఒప్పుకోడు అనమాట ఎవరైనా కూడా. అందుకని అలా ఏడుపు. ఇంకా తర్వాత వాడు కూడా డ్రెస్ చేంజ్ చేశాడు. మేము ఎలా డ్రెస్సెస్ చేంజ్ చేసామో సేమ్ వాడు కూడా అనమాట. బట్ క్యూట్గా ఉన్నాడు అండ్ క్యూట్గా ఆడాడు. వాడు వెనకే తిరగడం సరిపోయింది అనమాట నాకు, మా మమ్మీకి కూడా. ఇంకా తర్వాత మళ్ళీ వజ్జలో వేయడానికి వెళ్ళిపోయామన్నమాట బంధు భోజనానికి. అక్కడ చాలా రకాల ఐటమ్స్ పెడతారు కదా, అవన్నీ పెట్టించేసుకున్నాను. ఏదొచ్చినా అన్నీ తినేవి కాదు. నాకు అటు సైడ్ ఇటు సైడ్ ఎవరుంటే వాళ్ళ ప్లేట్స్కి వేస్తూ ఉంటాను అనమాట. కాజు బర్ఫీ కూడా పెట్టారనమాట. నాకు చాలా ఫేవరెట్ అది, దాంతోనే స్టార్ట్ చేశాను. రిమైనింగ్ ఐటమ్స్ అంతేం తినలేదు, కొంచెం కొంచెమే తిన్నాను. నాకు ఒక పక్కన నిద్ర అనమాట, జెట్ లాగ్ ఉంటది కదా, సో ప్రాపర్ గా ఆకలి కూడా ఏమీ లేదు. తర్వాత కాళ్ళగోలు తీయటం అంటారు కదా, అది కూడా జరిగింది. కానీ నా దగ్గర వీడియో లేదు, ఒక ఫోటో మాత్రమే ఉంది, అది యాడ్ చేస్తాను ఇక్కడ. తర్వాత తలంబ్రాల బియ్యం కలుపుతారు కదా, 9 మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యి కలుపుతారనమాట. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని కొంతమంది రెడీ అయిపోయి పెళ్లికైతే స్టార్ట్ అయిపోయాము. పెళ్లి అయితే అరౌండ్ 2:30 అలా అనుకుంటా. సో ముందు రిసెప్షన్ కూడా ఉంది. నేను మార్నింగ్ ఎవరి దగ్గర అయితే శారీ కట్టించుకున్నానో మళ్ళీ ఆంటీ దగ్గరికి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా పెళ్లికి వెళ్ళేసరికి రిసెప్షన్ ఎండ్ అవ్వచ్చింది అనమాట. అంత లేట్ అయిపోయింది నా వల్లే, నేనే లేట్ చేశాను. ఇంకా తర్వాత అందరూ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. అప్పుడు నేనేం రెస్ట్ మోడ్ కి వెళ్ళలేదు, మా అన్నయ్య వాళ్ళతో కూర్చొని చాలా కబుర్లు చెప్పాను అనమాట. మళ్ళీ ఈ టైం వాళ్ళతో అలాగా ఉంటుందో లేదని చెప్పి వాళ్ళతో కబుర్లతో అలాగా కళ్యాణ మండపంలో తిరుగుతూ కొన్ని ఏదో అక్కడక్కడ ర్యాండమ్ వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను నేనైతే పెళ్లి. ఇంకా ఈ పెళ్లి చూస్తున్నంత సేపు కూడా నా పెళ్లి గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడం, చాలా మంది నన్ను నా పెళ్లి వీడియో కూడా పెట్టమని అడుగుతున్నారు. టు బి హానెస్ట్ అండ్ టు బి ఫ్రాంక్, నా పెళ్లి వీడియో అండ్ పిక్చర్స్ ఇంకా నేనే చూసుకోలేదండి. మేము ఈ ట్రిప్ లోనే ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలి అనుకుంటున్నాము. మేము వెళ్ళేసరికి డెఫినెట్ గా అది కూడా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ మాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా నేను ఫస్ట్ కట్టుకున్న శారీ అయితే నా ఎంగేజ్మెంట్ ది, ఈవినింగ్ పెళ్లి టైంది, నా పెళ్లి అప్పుడుది అనమాట. అవే కట్టేసుకున్నాను, కొత్తగా ఏమీ యూజ్ చేయలేదు. జ్యువెలరీ అయినా ఇక ఏవైనా కూడా ఒకప్పుడువే. జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. ఆ తర్వాత కొంచెం టైం ఉంటది కదా, అంటే వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు కదా, మళ్ళీ మా అన్నయ్య వాళ్ళతో మళ్ళీ కబుర్లు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ బ్లూ షర్ట్ అతను మా అన్నయ్య, వాళ్ళ పక్కన అందరూ మావయ్యలు పెద్దనాన్నలు అవుతారు నాకు. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట. నువ్వేంటి ఏం వీడియోస్ తీసుకోవట్లేదని. అలాగా అసలు ఈ కొన్ని మూమెంట్స్ కూడా వాళ్ళ వల్లే నేను రికార్డ్ చేయగలిగాను అనమాట. నాకు కొంచెం షై ఫీల్ అయ్యేలాగా అయ్యింది అక్కడ. బట్ అందరూ చూస్తున్నారంట నా వీడియోస్, మా రిలేటివ్స్. అవన్నీ చెప్పిన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇంకా ఈ ప్రాసెస్ అంటే పెళ్లిలో ఈ స్టెప్ అయితే ఈస్ట్ గోదావరి వైపు చేస్తారనుకుంటా, వెస్ట్ గోదావరి అంటే నా పెళ్లిలో అయితే ఇలా ఏం లేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా. మా దాంట్లో మా పెళ్లిలో అయితే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తలంబ్రాల డ్రెస్సులతో కూర్చుంటాం కదా, అప్పుడు పూజ, తర్వాత తాళి కట్టడం కదా. ఇది అయితే నాకు నచ్చింది అనమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ మేనత్తలు అలాగా 3 రౌండ్స్ వేశారు. ఎందుకు అన్నది నాకు నో ఐడియా. మీకు ఎవరికైనా తెలుసా ఆర్ ఎటు సైడ్ ఈ ప్రాసెస్ ఉంటుందో తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. నాకు అక్కలు అవుతారు, అత్తలు, పెద్దమ్మలు, పిన్నిలు, పెద్దనాన్నలు, మావయ్యలు, మా వదిన, మమ్మీ, మా నానమ్మ. వాడు ఫుల్ స్లీప్ మోడ్ లో ఉన్నాడు అనమాట. ఈవినింగ్ చాలా ఏడ్చి అలసిపోయి అలా పడుకున్నాడు. మార్నింగ్ అంతా బాగానే ఆడాడు పాపం ఇంటి దగ్గర. బట్ ఈవినింగ్ మేబీ వేడి వల్ల అంటే ఆ ఎన్విరాన్మెంట్ నచ్చకో, ఎక్కువ జనాలు ఉంటారు కదా, వాడు ఎందుకో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడో గానీ చాలా ఏడ్చాడు అనమాట. ఎవరి దగ్గరికి రాకుండా ఓన్లీ వాళ్ళ మమ్మీ దగ్గర మాత్రమే ఉండి మొత్తానికి పడుకొని పోయాడు. సో వాడితో ఒక ఫోటో లేదు అండ్ ఒక్క వీడియో కూడా లేదనమాట. నాకైతే ఏ పెళ్లిలో అయినా ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ ఎంతూసియాజం తో చూసే పార్ట్ తాళి కట్టడం, తర్వాత తలంబ్రాలు పోసుకోవడం అండ్ బిందులో రింగ్ తీస్తారు కదా, అది ఎందుకో తెలియదు చాలా ఇంట్రెస్ట్ తో చూసేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అండ్ నేను నా పెళ్లి అయిన తర్వాత నేను అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ కావచ్చు ఆర్ఎల్స్ పెళ్లి అయినా మా అన్నయ్యది అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ పెళ్లి చూస్తున్నంత సేపు నా పెళ్లి మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మీ అందరితో కూడా ఈ క్యూట్ లిటిల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవాలి అనిపించింది.
మీ విషెస్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని మా అన్నయ్య వదనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదన్నమాట. నాకు అప్పటికే జీరో ఎనర్జీ, అందుకని ఏం వీడియోస్ తీయలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.